దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోచున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను. ఒక్కసారి మనము రిఫరెన్స్ చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 43:5 యెషయా గ్రంథము 43:5 భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. చాలమ్మా. అలాగే ఇర్మియా గ్రంథము 1:8 ఇర్మియా గ్రంథము వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. అంటే ఎవరైనా మనకు కొంచెం మరి ఒక సలహా ఇవ్వాలన్నా లేదా ధైర్యపరచాలన్నా మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు మనకేం చేస్తారంటే మనల్ని ఓదార్చేవారుగా, పర్వాలేదులే అమ్మాను, లేకపోతే ఏం కాదులేను, లేకపోతే భయపడకుమని ఏదో ఒక మనకు సలహా ఇస్తారు. అంటే మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నామని అర్థము. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన సమస్తము ఆయన ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. భయపడకుము, నేను నీకు. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మనల్ని బలపరిచే మాటలుగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితాన్ని మరి దేవునిలో కట్టుకొనడానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయాలను దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. హల్లెలూయా. కొందరి భక్తుల జీవితాలలో నుండి దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు కొందరి జీవితాలలో జరిగి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. ఆ లేఖనాలలో నుండి దేవుడు వారి జీవితంలో వారికి తోడై ఉండి ఎలాంటి కార్యాలు చేసి ఉన్నాడో మనము తెలుసుకుందాం. అలాగే దేవుడు మనతో కూడా ఉన్నాడా లేదా అని ఒకసారి మనం పరీక్షించుకొని, దేవుడు మనతో కూడా ఉన్నాడు, ఉండాలి అంటే మనం ఏమి చేయాలో కూడా మనము నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, అనుకూలతలను బట్టి, మరి మన బలహీనతలను బట్టి కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిని మనము పోగొట్టుకుంటూ, దేవుని సహాయం లేకుండా కొన్నిసార్లు మనం ఉంటూ ఉన్నప్పుడు అపవాది చోటు చేసుకొని ఎంతో గలిబిలిని మన జీవితాల్లోనికి తీసుకొని వస్తుంది. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలోనే దేవుడు మనకిస్తున్న మాట ఏమిటో తెలుసా? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఇమ్మానుయేలు అనగా ఆయన మనకు తోడై ఉన్నవాడు. ఆమేన్. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మన మధ్యలో మనకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన తోడై ఉంటే మన జీవితంలో ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో మనము చూసుకుందాం. మరి ఆది కాండము చూసినట్లయితే 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము అని ఉంది అక్కడ. అబ్రామునకు దర్శనమందు వచ్చి ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రాము జీవితంలో దేవుడు తోడై ఉన్నాడు. అబ్రాముతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకుము, నేను నీకు కేడము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రాముకు దేవుడు తోడై ఉన్న తర్వాత అబ్రాము జీవితము అబ్రహాముగా మార్చబడింది. ఏమైందండి? అబ్రాము జీవితము అబ్రహాముగా మార్చబడింది. గలిబిలి కలిగిన జీవితము ఏమైపోయింది? అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. గందరగోళముగా ఉన్న జీవితము అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా.
అబ్రహాముతో దేవుడు తన స్వరమెత్తి మాట్లాడుచున్నాడు. అబ్రాము భయపడకుము, నేను నీకు కేడమును, నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింప చేస్తాను, నిన్ను దీవించి నీ సంతతిని ఈ భూమిపై విస్తరింప చేస్తానని ఆనాడు అబ్రాము కొంత మరి బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బిడ్డలు లేక తను కలవరము చెందుతున్న సమయంలో దేవుడిస్తున్న మాట ఏమిటో తెలుసా? భయపడకుము, నేను నీకు కేడమును, నిన్ను విస్తరింప చేస్తాను, నిన్ను వ్యాపింప చేస్తాను, నీ సంతతిని భూమి మీద ఇసుక రేణువుల వలె ఉంచుతాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రాము దేవుడు మాట్లాడినప్పుడల్లా కూడా దేవునితో మరి ఒక బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. అబ్రాము దేవుడు తన స్వరముతో మాట్లాడుతున్నప్పుడల్లా కూడా అబ్రాము ఏమి చేస్తున్నాడంటే బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అంటే అబ్రాము దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రాము దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఉంటున్నాడు. అబ్రాము దేవునితో సాంగత్యాన్ని కలిగి ఉండి దేవుని మాట వినినప్పుడల్లా కూడా ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకొని ఆ బలిపీఠంపై ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవునితో మనము సహవాసము చేసేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునితో మనము సహవాసము చేసేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము పోగొట్టుకుంటే దేవుడు మనకు దూరం అవుతాడు. ఆదాము ఏదెను వనములో మరి దేవునితో కూడా సహవాసము చేస్తూ ఉన్నాడు కదండి. దేవుడు ఆదాముతో సహవాసము చేస్తున్నాడు. ఆదాము దేవుని మాటను మరి వ్యతిరేకించి దేవుని మాటకు లోబడక ఆజ్ఞను అతిక్రమించి ఆదాము ఏం చేశాడు? దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయి దేవునికి దూరం అయ్యి ఏదోనులో నుండి వచ్చి ఎక్కడ పడ్డాడు? లోకములో పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉండాలి అంటే దేవునితో మనకు సహవాసం ఉండాలి, దేవునితో మనకు సాంగత్యం ఉండాలి. దేవుని సన్నిధి ఎప్పుడు మనతో కూడా ఉండాలి అంటే దేవునితో మనము గడిపే వారిగా ఉండాలి. అందుకే సహవాసము చాలా అవసరం. దేవునితో సహవాసం, సంఘ కాపరులతో సహవాసము, సంఘముతో సహవాసము, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాలను ఏం చేస్తుందండి? బలపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇదన్నీ కూడా మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుడు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయి బలిపీఠము కట్టి దేవునితో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే ఆయన సన్నిధి వెతికినప్పుడు ఆయన మనకు దొరికే దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఆయన మనతో కూడా ఉండే దేవుడై ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠమును కట్టి అక్కడ ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాలలో కూడా దేవునితో సహవాసము ఎలా ఉన్నదో మనం ఒక్కసారి చూసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయా, ఇరుకులు వస్తున్నాయా, ఒకవేళ శత్రువుల చేతికి అప్పగించబడినటువంటి ప్రతికూలమైన సమస్యలు మన జీవితంలో వస్తున్నాయంటే ఒకవేళ దేవుడు నన్ను వెడబాసినాడేమో అని ఒక్కసారి మనము జ్ఞాపకంలోనికి తెచ్చుకొని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారిగా ఉండాలి. ఆమేన్. దేవునితో సహవాసము చేసేవారిగా మనము ఉండాలి. నేను చెప్తున్నాను కదా, దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు, దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని స్వరాన్ని మనము విని దేవుడు మన జీవితములలో ఎట్లాంటి కార్యాలు చేస్తాడంటే ఇది జరగదు, ఇది లేదు, ఇది కాదు, ఇది అసాధ్యం అంటే ఆయన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన చూపులలో ప్రతికూలతలు ఉండొచ్చేమో, మనకు కనపడే స్థావరాలలో మనకి విరోధమైన పరిస్థితులు నెలకొల్పబడి ఉండొచ్చేమో, కానీ దేవుడు మనకు తోడై ఉంటే ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన సహవాసముతో మనం ఉంటే ఆయన ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒక నెల మీరు చర్చికి రాలేదనుకో, ఏమవుతుంది? ఏమైతే చెప్పండి? ఒక నెల మనం చర్చికి పోలేదు, దైవ సేవకులతో సహవాసం లేదు, ప్రార్థన లేదు, మనం ఎలా ఉంటాం? బలంగా ఉంటామా? ఇక ఎటు వెళ్ళిపోతున్నామో కూడా మనకి అర్థము కాదు.
సాతాను కొన్ని పరిస్థితులను తీసుకొచ్చి మన ముందు పెడితే మనం ఎటు వెళ్ళిపోతున్నాం కూడా మనకి అర్థం కాదు. కాబట్టి దేవుడు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడమన్నాడు. అబ్రహాముకు తోడయ్యున్న దేవుడు మనతో కూడా తోడై ఉంటుండగా ఆయన అడుగుతున్నాడు కదా, ఆయనతో సహవాసము కలిగి అబ్రాము వలె బలిపీఠాలు కట్టేవారిగా మనము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాముకు తోడయ్యున్న దేవుడు మరి అబ్రామును అబ్రహాముగా మార్చాడు. అంతేకాదు కానీ ఆయనకు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు ఆయన జీవితంలో జరిగించాడు. అనేక జనములకు తండ్రిగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మనం ఇంకొక మాట చదువుకున్నట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయమును మనం చూసినట్లయితే 26:3 ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు కూడా ఇంకొక దేశమునకు వెళ్ళవలసి వచ్చింది. ఇస్సాకు పరాయి దేశంలో ఉన్నాడు. ఇస్సాకు పరాయి దేశంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఎలా ఆశీర్వదించాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? కరువు కాలములో నీవు విత్తనములు వేయి అని దేవుడు ఇస్సాకుతో మాట్లాడి ఆ కరువు కాలములో విత్తనములు వేసినప్పుడు విస్తారమైన పంటను ఇస్సాకు పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు మనకు సమృద్ధిని కలుగు చేస్తాడు. శత్రువుల మధ్యలో మనం ఉన్నా కానీ, పరాయి దేశంలో మనం ఉన్నా కానీ అక్కడ దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. ఇస్సాకును అంటున్నాడు, నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను, నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను అని ఇస్సాకును దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనము చూసుకున్నట్లయితే ఆదికాండము 26-24 వచనం ఒకసారి చూసినట్లయితే దేవుడును భయపడకము ఆమేన్ అంటున్నాడు. నీ తండ్రితో నేను చేసిన వాగ్దానమును బట్టి నేనేం చేస్తాను? నిన్ను విస్తరింప చేస్తాను, నిన్ను విస్తరింప చేస్తాను. నిజంగా చెప్తున్నాను కదా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉంటే మనము ఎక్కడికి వెళ్ళినా జయమే. హల్లెలూయా. మనము ఎక్కడికి వెళ్ళినా జయమే. అది పరాయి దేశమైన, అది శత్రు సమూహమైన, అది శత్రు రాజ్యమైన, అటువంటి పరిస్థితులు ఎటువంటివైనా కూడా దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకు జయమే కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇస్సాకు జీవితంలో పరాయి దేశములో దేవుడు చేసిన వాగ్దానమును బట్టి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు ఈ పరాయి దేశములో ఈ కరువు కాలములో నీవేమి చెయ్యి? విత్తనములు చల్లు అని దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ విస్తారమైనటువంటి పంటను దేవుడు ఇస్సాకు కలుగు చేస్తున్నాడు. అంతేకాదు అబ్రహాము కాలములో మరి అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ప్రజలతో అబ్రహాముకు కొంచెం గొడవలు వచ్చినప్పుడు అబ్రహాము త్రవ్వించినటువంటి ఆ బావులన్నీ కూడా పూడ్చివేసినప్పుడు మరి ఇస్సాకు కాలములో ఇస్సాకుకు దేవుడు తోడై ఉండి అక్కడ ఏం చేశాడో తెలుసా? తన తండ్రి త్రవ్వించిన బావులన్నిటిని కూడా ఈయన ఏం చేశాడు? మరలా త్రవ్వించాడు. వాళ్ళేమో ఆ బావులన్నిటిని కూడా క్లోజ్ చేసేసి మూసివేశారు. కానీ దేవుడు ఇస్సాకుకు తోడై ఉండి ఇస్సాకు పట్ల ఆయన తన గొప్ప కార్యాలను జరిగిస్తున్నాడు. అంటే శత్రువుల ఎదుట మనకు జయ జీవితాన్ని ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. శత్రువు అనేటటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఈనాడు మనము చూస్తే మనకు మరి శత్రువు ఎవరంటే అపవాది. మన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు, అపవాది కలుగు చేసే పరిస్థితులు, కుటుంబాలలో అసమాధానములు, కుటుంబములలో అల్లరులు, కుటుంబములో కలిగేటటువంటి మరి అనేకమైనటువంటి పరిస్థితులు, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అది మరి ఆత్మీయమైనటువంటి పరిస్థితులు, ఇక ఏది చూసుకున్నా ఆరోగ్య సంబంధమైన శత్రువు ఏం చేస్తుందంటే మన మీద దాడి చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే వానన్నిటి ఎదుట జయాన్ని మనకు
అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకుకు తోడయ్యున్న దేవుడు, అబ్రహాముకు తోడయ్యున్న దేవుడు ఈనాడు మనకును తోడయ్యుండి ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుడు నీకు నాకు తోడయ్యుంటే ఆయన తన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. దీన్ని బట్టి మనకేమవ్వాలి? విశ్వాసము ఏం కావాలి? బలహీనం అవ్వాలా? ఆమేన్. మన విశ్వాసము బలపరచబడాలి. నా దేవుడు నాతో కూడా ఉన్నాడు, ఆయన తన కార్యములు నా ఎదుట జరిగిస్తాడు, ఆయన తన కార్యములు నా కుటుంబంలో జరిగిస్తాడు, ఆయన తన కార్యములు నా బిడ్డల ఎడల జరిగిస్తారు. ఇప్పుడు చూస్తే అది చాలా భయంకరంగానే కనిపించొచ్చే గాను రాబోయే కాలంలో ఆయన విడువని దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడే మనము సాక్ష్యం వింటూ ఉన్నాం. దేవుడు తోడయ్యున్నప్పుడు ఆయన బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకరమైన తన యొక్క కార్యములు ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఇస్సాకు కూడా మరలా ఏం చేశాడో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? మరలా బలిపీఠము కట్టి, ఎప్పుడైతే దేవుడు భయపడకము నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి సెలవిచ్చాడో, అబ్రహాముతో మాట్లాడినట్లుగా అబ్రహాముతో చేసిన వాగ్దానమును బట్టి నేను నిన్ను దీవిస్తానని ఎప్పుడైతే దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడో, ఇస్సాకు కూడా మరలి వెంటనే ఏం చేశాడో? బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తున్నాడు. నా జీవితంలో దేవుడు మనతో మాట్లాడి మనకు మేలు చేసినప్పుడు మనము మోకరించి ప్రార్థన చేస్తున్నామా ప్రియదేవుని బిడ్డ? కష్టం వచ్చినప్పుడు కన్నీరు కారుస్తాం, ప్రలాపిస్తాం, ఏడుస్తాం. అది ఎందుకు? ఆ ఏడుపు దేవునికి సంబంధించిన ఏడుపుగా గుర్తించబడదు. మన కష్టాన్ని బట్టి మనం ఏడుస్తున్నాం. నిజంగా దేవుని కొరకు ఏడ్చే ఏడుపు వేరుగా ఉంటుంది. కానీ మన కష్టాలను బట్టి ఏడిస్తే అది దేవుని కొరకు ఏడ్చే ఏడుపుగా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు కూడా బలిపీఠమును కట్టి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకుకు దేవుడు తోడయ్యుండి శత్రువుల ఎదుట జయమునిచ్చాడు. కరువు కాలంలో కూడా సమృద్ధిని కలుగు చేశాడు. దేవుడు మనకు తోడయ్యుంటే కరువులో కూడా ఆయన ఏం చేస్తాడు? సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనము చూసుకున్నట్లయితే మరి ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే ఆమేన్. ఆమేన్. ఇంకా చాలు. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు అక్కడ తన అన్నను మోసం చేసిన తర్వాత తన మామ ఇంటికి వెళుతూ ఉండగా మధ్యలో ఆయన నిద్రిస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే తన దర్శనములో అంటున్నాడు, నేను నీకు తోడయ్యి ఉన్నాను, నీకు తోడయ్యి ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో కూడాను నేనేం చేస్తాను? నిన్ను ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను విడువను అని చెప్పినప్పుడు యాకోబు ఎంతో ధైర్యముతో నిజంగానే ఆ యొక్క సమయంలో దేవుడు చెప్పిన ఆ మాట యాకోబు జీవితంలో నెరవేర్చబడిందా లేదా ప్రియ దేవుని బిడ్డలారా? ఇది యాకోబు యొక్క స్టార్టింగ్ జీవితంలో జరిగింది. మోసగాడిగా తన అన్నను మోసము చేసి మరి వెళుతున్న సమయంలో దేవుడు ఇక్కడ భయపడకము, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో మరలా నీ తిరిగి వచ్చే అంతవరకు కూడా నేనేం చేస్తాను? నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చి దేవుడు యాకోబుతో మాట్లాడిన తర్వాత అలాగే యాకోబు తిరిగి వచ్చాడా లేదా? ఎలా తిరిగి వచ్చాడు? ఆశీర్వదించబడిన వాడిగా తిరిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా దేవుడు మనతో ఉంటే ఆయన ఆశీర్వదించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిస్థితులు ఎలాంటివైనను కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు కానీ మనము మరి అక్కడ మనము కాపాడబడతాం, శత్రువు చేతుల నుండి మనము కాపాడబడతాం. చూస్తే యాకోబు కూడా 5 అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత యాకోబు కూడా మరలా బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేసే దేవుడు అయి ఉన్నాడు. అంటే శత్రువుల యొక్క మనస్సును కూడా ఆయన ఏం చేస్తాడంటే మార్చి అక్కడున్న పరిస్థితులన్నిటిని కూడా మార్చి ఆయన మన ఎడల తన కార్యములను
జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక కొన్ని జీవితాల్లో ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలను మనం అపవాదికి అప్పగించే వారిగా ఉండి దానిలోనే కొట్టుమిట్టాడుతూ మన జీవితాలను చాలా పాడు చేసుకునే వారిగా మనం ఉంటాం. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నేను నీకు తోడయ్యున్నాను, నేను చేసిన వాగ్దానమును బట్టి నేను నిన్ను బలపరుస్తున్నాను. నీవు నాతో సహవాసము చేస్తే, నీవు నాకు సమయాన్ని ఇస్తే, నీవు నాకు బలిపీఠాలు కడితే నీ జీవితంలో ఆశ్చర్య కార్యములను నేను జరిగించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మౌనంగా ఉంటాను, నేనేమి చెయ్యను, దేవుడు నాకు చెయ్యాలి అంటే అది జరిగే పని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మొదటిగా మనల్ని బలపరిచి మనతో మాట్లాడతాడు. మాట్లాడిన తరువాత మనం ఏం చేయాలో కూడా దేవుడు మనకు చెప్పుచున్నప్పుడు ఆయన చెయ్యమన్న పనులను మనము జరిగిస్తూ ఉంటే దేవుడు మనతో కూడా ఉండి తన గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. యాకోబు జీవితాన్ని చూసుకుంటే ఎంత ఆశీర్వాదకరమైన జీవితమో మనము చెప్పుకోవచ్చు కదండి. మరి యాకోబులో నుండి 12 గోత్రములు ఇశ్రాయేలీలు దేవునికి స్వాస్థ్యమైనటువంటి జనాంగముగా పిలువబడి 12 గోత్రములు 12 గుమ్మములు, మరి ఇలాగూ 12గా దేవుడు ఎంతగా యాకోబును ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉంటే మన స్థితిగతులన్నీ, మన పాత జీవితాలన్నీ మార్చబడి ఆశీర్వాదకరమైన జీవితాలుగా దేవుడు ఏం చేస్తాడంటే నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నా సంగమా, నీ కుటుంబంలో ఎలాంటి అల్లరులైనా ఉండొచ్చు, నీ కుటుంబంలో ఎలాంటి అసమాధానములైనా ఉండొచ్చు, నీ కుటుంబంలో నీ జీవితంలో ఎలాంటి తుఫానులైనా ఉండొచ్చు, చెలరేగొచ్చు, అలల వంటి తుఫానులు చెలరేగొచ్చు, కానీ నా దేవుడు నాకు తోడై ఉన్నాడని నీవు నమ్మిన ఎడల దేవుడు తన యొక్క కార్యాలను అన్నిటినీ ఆయన జరిగించగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జరిగించగలిగిన ఆయన సమర్థుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేసిన రీతిగా ఆయన మనకు తోడయండి మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎన్నో చేశావు నాయన, ఇప్పటి వరకు చేయకుండా ఉండలేదు అని చెప్పడానికి లేదు, కానీ ఇక మీదట ఆయన తన గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. నీకు తోడయ్యున్నాను అని ఆయన రుజువు చేయబోతున్నాడు. నీవు ఆయనతో సహవాసము చేస్తే నీ స్థితిగతులను ఆయన మార్చే దేవుడని ఆయన రుజువు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనము చూసుకున్నట్లయితే అదే ఆదికాండము 39వ అధ్యాయం మనం ఒకసారి చూద్దామా. 39 3వ వచనం. ఆమేన్. అంతేకాదు, దాని పైన వచనం 2. ఆమేన్. యెహోవా మనకు తోడై ఉంటే మనం ఏం చేస్తామంటండి? మనం ఏమవుతాము? యెహోవా మనకు తోడై ఉంటే మనం ఏం చేస్తాము? మనం ఏమవుతాము? ఆమేన్, హల్లెలూయా. యెహోవా మనకు తోడై ఉంటే మనము వర్ధిల్లుతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన వర్ధిల్లింప చేసే దేవుడండి. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు ఆయన మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఆయన మనకు కీర్తిని కలుగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపుకు దేవుడు తోడై ఉన్నప్పుడు ఆ పరిస్థితులు చూస్తే యేసేపు ఎక్కడి నుండి వచ్చాడండి? నీళ్ళ లేని గోతిలో పడేసినటువంటి అన్నలు. ఆ అన్నలు పడేసినప్పుడు మరి అటువైపు వెళ్తున్న వర్తక వ్యాపారులు అది చూసి ఆయన తీసుకొని వెళ్ళి ఐగుప్తులో ఏం చేశాడు? యేసేపు అమ్మబడినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలములో గోతిలో నుండి ఐగుప్తు దేశమునకు తీసుకొని పోయి యెహోవా యేసేపుకు తోడై ఉన్న విధమును బట్టి, యేసేపును బట్టి అక్కడ ఫరో యొక్క కుటుంబము దీవించబడినది. ఫరో యొక్క కుటుంబము ఆశీర్వదించబడింది. కుటుంబమే కాదు దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఫరో రాజ్యము దీవించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడంతా యేసేపుకు ఎంతో కీర్తి కలిగిందని మనము చెప్పవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తోడై ఉన్నందున యేసేపును దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. ఏ గుంటలో నుండి తీశాడో ఆ జీవితము మరి మాసిపోయేటటువంటి అత్యధికమైన గౌరవప్రదమైన జీవితాన్ని దేవుడిచ్చాడు.
నేను చెప్తున్నాను కదా, దేవుడు మనకు తోడై ఉంటే మనము ఎక్కడున్నా మనకు విజయమే, ఎక్కడున్నా మనకు విజయమే, ఎక్కడున్నా మనకు ఆశీర్వాదమే. ప్రైజ్ ద లార్డ్. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఐగుప్తు దేశములో, పరాయి దేశములో యోసేపు ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుచు ఉన్నాడు, గౌరవించబడుతున్నాడు, దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులన్నీ ఏమన్నా సానుకూలంగా ఉన్నాయా అండి? పరిస్థితులన్నీ అనుకూలమైనగా ఉన్నాయా అండి? ఎక్కడా లేవు. నేను చెప్తున్నాను కదా, క్రీస్తుని కలిగిన మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నప్పుడే దేవుడు నేనున్నానని ఆయన మాట్లాడి మన జీవితంలో గొప్ప కార్యములు చేసి ఆయన యొక్క నామాన్ని లోకములో ప్రచురింపబడు నిమిత్తము ఆయన మనకు తోడై ఉన్నాడని ఆయన రుజువు చేస్తూ నా జీవితంలో అద్భుత కార్యములు ఆయన జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనలను బట్టి కాదు, మన ప్రతిభను బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన కార్యాలను బట్టి కాదు, ఆయన మనకుతో కూడా ఉన్నాడని, ఆయన మనకు తోడై ఉన్నాడని ఆ రుజువు చేయ నిమిత్తము ఆయన గొప్ప కార్యములను ఆయన జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీతో కూడా దేవుడు ఉన్నాడని రుజువు చేయుటకు నీ జీవితంలో అద్భుత కార్యములు ఆయన జరిగించబోతున్నాడు. నీవు వర్ధిల్లుచు దేవుని నామాన్ని మహిమపరచబడబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో ఉన్నాడు యోసేపు, చెరసాలలో ఉన్నాడు. కానీ అక్కడ దేవుడు తోడై ఉండి చెరసాలపు అధికారి యొక్క మరి ఆ మనసును మార్చి అక్కడ తనతో ఉన్నటువంటి ఆ తోటి ఖైదీలను దేవుడు అక్కడ ఒక మంచి సిచ్యువేషన్ కలుగు చేసి దేవుడు బయటకు రావడానికి అక్కడ వాడుకున్నాడు. నేను చెప్తున్నాను కదా, దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఒక సమస్యను ఆయన క్రియేట్ చేసి ఆ సమస్యను వాడుకొని నిన్ను బయటకు తీసుకొని వచ్చి నిన్ను మహిమపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాము అది సమస్య, అది ఇబ్బందికరమైన పరిస్థితి అని మనం అనుకుంటాము, కానీ అది దేవుడు మనకి కలుగు చేసి దేవుడు మనకి దాన్ని ఇచ్చి ఏం చేస్తాడంటే అక్కడ నుంచి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అనుమతిస్తాడు, ప్రియ దేవుని బిడ్డ, అనుమతిస్తాడు. శ్రమను అనుమతించి ఆ శ్రమల నుండి విడిపించి నిన్ను గొప్ప చేసి ఆయన తన గొప్ప నామమును ఆయన ఏం చేస్తాడు తెలుసా? లోకానికి చూపించుకుంటాడు. మనల్ని బట్టి అయితే ఎవరండి మనల్ని గొప్పవారు అంటారు? యోసేపు గొప్పవాడా? యాకోబు గొప్పవాడా? దేవుడు వారి జీవితంలో చేసిన కార్యములను బట్టి వారు గొప్పవారుగా పిలువబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారికి తోడయుండి వారి జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి ఏం చేశారు? వారు గొప్పవారుగా పిలువబడ్డారు. నా జీవితంలో దేవుడు మనకు తోడై ఉంటే మనల్ని గొప్పవారిగా చేసి వృద్ధి చేసి మనల్ని ఆయన లోకానికి చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మాట్లాడుచున్న మాట మీద నమ్మిక ఉంచు ప్రియ దేవుని బిడ్డ. ఆ మాటపై నీవు నమ్మిక ఉంచు, ఆ మాట చొప్పున జీవించు, ఆ మాటను పట్టుకో. నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో, నీవు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడై ఉన్నప్పుడు యోసేపుకి కనికరము కలిగింది, యోసేపు ఎడల కనికరము కలిగింది. ప్రైజ్ ద లార్డ్. కష్టకాలములో దేవుడు కనికరము చూపించాడు. ఆమేన్. యోసేపును అలాగు దీవించి నేనున్నాను, యోసేపుకు నేను తోడయ్యున్నానని యోసేపుని ఎంతో దీవించిన దేవుడు ఈరోజు మనతో కూడా ఉండి మనతో మాట్లాడచ్చు. లోకంలో చూస్తే మనం చిన్నవారిగానే ఉండొచ్చు, ఎన్నికలేని. ఇందాక ఆరాధనలో దేవుడు చూపిస్తున్నది ఏంటో తెలుసా? దేవుడు ఆత్మలో మాట్లాడుతున్నాడు. మన సంఘాన్ని చాలామంది తృణీకరించారు. ఏంది వీళ్ళ ప్రార్థనకు పోతుంది, వీళ్ళకి మారు మనసే లేదే, వీళ్ళ కార్యాలు ఇంకా మార్చుకోనే లేదే, వీళ్ళు నాకు తెలీదు ఎలా ఉందో పరిస్థితులు. కానీ లోకంలో చాలామంది కూడా ఇచ్చే సాక్ష్యము భయంకరంగా ఉందేమో, కానీ నా దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది. నా దేవుడు ధ్వజములుగా మార్చబోతున్నాడు. ఆమేన్. ధ్వజములుగా మార్చబోతున్నాడు. ఆయన కొరకు నిలబెట్టుకోబోతున్నాడు, ఆయన కొరకు నిలబెట్టుకోబోతున్నాడు. ఆయన మహిమను నీపై కృమ్మరించి ఆయన ఒక ధ్వజముగా నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాట విను, లోబడు, నీకు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నేను నమ్ముచున్నాను, నా దేవుడు శక్తిమంతుడని నేను నమ్ముచున్నాను. ఈ కార్యాలన్నిటిని బట్టి నేను విశ్వాసంలో బలవంతురాలుగా నేను నమ్ముచున్నాను. నా దేవుడు గొప్ప సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా, ఆయన సంఘము కాబట్టి మహిమ కలిగిన సంఘముగా ప్రవక్తల
అంటున్నారా? ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనా పరులను దేవుడు లేపుతాడు. ఉపవాసం ఉండి కన్నీటితో ప్రలాపించే వారిని సంఘములో దేవుడు లేపుతాడు. ఆమేన్. నేను నమ్ముచున్నాను. నా దేవుని యొక్క బాహువును నేను ఎరిగి, ఆయన బాహు తోడైనప్పుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయో నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డ, నీవు నమ్మితే దేవుని స్తుతించు. ఆయన నిన్ను గొప్పగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.